ఈరోజు మనం దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ముడి చమురు అండ్ గ్యాస్, కమర్షియల్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ వీటన్నిటి గురించి మాట్లాడదాం. అసలు ఈ ధరల్ని ఎవరు నిర్ణయిస్తారు, దీనికి పెరగడానికి గల రీజన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. సో మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలియాలి. మనకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. సో మనకి 80% ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేది మొత్తం ఇవి ముస్లిం దేశాల నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి, దుబాయ్, ఇరాన్, ఇరాక్ ఈ కంట్రీ నుంచి ఎక్కువగా మనకి గ్యాస్ ఇంకా పెట్రోల్, డీజిల్, ఇలా కిరేసనాలు ఇవన్నీ ముడి చమురు అనేది మనకు వచ్చేది 80% సప్లై చైన్ అనేది అరబ్ కంట్రీ నుంచి మనకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి, అమెరికా నుంచి అది తక్కువ, జస్ట్ 20%. సో ఇప్పుడు ఏమైంది, మీరు జనవరి నుంచి మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ని బ్యారెల్లో ఇస్తూ ఉంటారు. సో జనవరి 2026లో మనకి ఒక బ్యారెల్ ప్రైస్ ఎంత ఉంది, సో ఇప్పుడు ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే యావరేజ్గా జనవరి 2026లో ఒక బ్యారెల్ ప్రైస్ వచ్చేసి $86 ఉంది. సో అదే అగైన్ ఇప్పుడు జూన్లో చూసుకుంటే ఒక బ్యారెల్ ప్రైస్ వచ్చేసి 93లో ఉంది. జస్ట్ ఒక 10% డిఫరెన్స్. సో అలాగే మన మిడిల్ ఆఫ్ ది మే, ఏప్రిల్ ఆ మంత్లలో చూసుకుంటే బ్యారెల్ ప్రైస్ వచ్చేసి 103, 110 దాకా వెళ్ళొచ్చేసింది. ఎందుకంటే ఆ మధ్యలో యుద్ధం బాగా ప్రభావం ఎక్కువ చూపింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం ఇవన్నీ జరిగింది. సో ఇప్పటిదాకా ఓకే. సో ఈ బ్యారెల్ ప్రైస్ ఎలా ఉంటాయి మీరు ఒకసారి ఈ చార్ట్లో చూడొచ్చు. ఇది జనవరి నుంచి మార్చ్ దాకా జూన్లో ఎలా ఉందనేది మీకు విత్ డేటా తోటి ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ దాకా బాగా ఉంది. మరి మనకి యుద్ధం వచ్చింది మార్చ్లో, సో రేట్స్ అనేది అప్పుడు పెంచలేదు. సో ఇప్పుడు పెంచడానికి గల కారణాలు ఏంటి? సో మనకి చూసుకుంటే మీకు మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మన దేశంలో అయితే ఎన్నికలు జరిగాయి. ఏదో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అటు పోతే కొన్ని స్టేట్స్లలో, మొత్తం 5 స్టేట్స్లలో మనకి అనేది ఎలక్షన్ జరిగింది. సో ఎలక్షన్ జరిగినప్పుడు మోడీ ఏం చెప్పిండు, అప్పుడు ఒక న్యూస్ వచ్చింది మనకి, ఎలక్షన్స్ అయిపోగానే రేట్లు పెంచుతారంటే, లేదు మేము అట్లా ధరలు పెంచాము, మాకు ప్రజల మీద చాలా ప్రేమ ఉంది, మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాము, వేరే దేశాలు పెంచినా మేము ధరలు పెంచాము, ఎందుకంటే ప్రజల మీద మాకు ప్రేమ ఉందని చెప్పుకొని వచ్చారు. సో పర్లేదు, బాగానే ఉంది. అంటే ధరలు పెరిగినా కూడా మీరు పెంచలేదు, బాగానే ఉంది, అందరికీ మంచి జరిగింది. మేము అప్పటికి అంటే మొత్తుకుంటూనే ఉన్నాం, అరే బాబు మోడీకి వ్యతిరేకంగా మన దేశంలో అధికార వర్గం కాకుండా అపోజిషన్ వర్గం కూడా బలంగా ఉంటేనే మనకేమైనా పనులు అయితే, ఏదైనా పేపర్ లీక్స్ కానీ ఇవన్నీ జరగకుండా గట్టిగా ఉండడానికి మంచి అపోజిషన్స్ ఎన్నుకుంటారా బాబు అని చెప్పినాము, వినలేదు. సరే మోడీ అవుట్ ఆఫ్ ది 5 స్టేట్స్లో 3 స్టేట్స్ గెలిచిండు. సో అయిపోయింది కదా, బాగుంది. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ కాగానే ఒక వన్ వీక్లో మీకు ధరలు కమర్షియల్ గ్యాస్ చూసుకుంటే మీకు జనవరి 2026 ఇక్కడ డేటా చూడండి మీరు. జనవరి 2026లో కమర్షియల్ సిలిండర్ ధర $1,500 ఉంది. మీరు ఇప్పుడు జూన్లో చూసుకుంటే అది 3,000 చిల్లర, 3,100 దాకా ఉంది. దాదాపు రిటర్న్ డబుల్ అయింది. నువ్వు ఎందులో ఎంత పెట్టినా కూడా, స్టాక్ మార్కెట్ కూడా ఎంత మల్టీబైగర్ స్టాక్ అయినా ఇంతగానం డబుల్ కాదు. సో ఇంత డబుల్ అయింది. సో దీనివల్ల మనకేంటి, అలాగే డొమెస్టిక్ తీసుకుంటే మనకి అది కూడా ఆ సిలిండర్ ప్రైస్ దాదాపు $90 వరకు పెంచారు. వితిన్ మే నుంచి జూన్ లోపు వితిన్ 1 మంత్ పీరియడ్లో $90 పెంచారు. ఇక్కడ మీరు డేటా చూడొచ్చు ఇవన్నీ. సో ఇదన్నమాట, ఇలా పెంచుతూ పోతారు. సో దీని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? సో మనకి ఇండియాలో చాలా మట్టుకి బిలో 30K ఇన్కమ్ వచ్చే వాళ్ళే ఉంటారు. శాలరీస్ కానీ ఏమైనా పనులకు వెళ్ళినా కూడా బిలో 30K వచ్చే వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ పెరిగితే మీకు కమర్షియల్ సిలిండర్ వల్ల హోటల్లో ఏం తినలేరు, ఏం కొనలేరు. టిఫిన్ చూసుకుంటే అప్పుడు $30కి దొరికేది. సో ఇప్పుడు వచ్చేసి $40, $50, $60 అయిపోయింది. రీసెంట్గా అంటే 1 year బ్యాక్ నేను ఒక బిర్యానీ సెంటర్లో నార్మల్గా స్టూడెంట్స్ ప్యాక్ అవి ఇవన్నీ $70కి ఉండేది 1 year బ్యాక్ ఇదే టైంకి. సో నేను సేమ్ బిర్యానీ సేమ్ క్వాంటిటీ. సో ఇది మొన్న నేను పోయి అడిగితే వాడు $90 చెప్పిండు. వితిన్ 1 year స్పామ్లో $20 పెరిగింది. చూడండి ఎట్లా రేట్స్ అనేవి ఎలా పెరుగుతూ పోతున్నాయో. సో ఇది ఇలాగ ఉంటే అన్ని రేట్స్ పెరుగుతాయి, కానీ మనకు వచ్చే ఇన్కమ్ మాత్రం పెరగదు. సో సఫర్ అవ్వాల్సింది మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపులే సఫర్ అవుతారు. సో ఇలా జరుగుతుంది. సో అయినా బాగానే ఉంది. ఎవరన్నా ఇది మోడీ, బీజేపీ దేశభక్తులు ఉంటారు, ఇదంతా ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఉంటారు.
సో చూడండి ఒకసారి బ్యారెల్ ప్రైస్ సరే యుద్ధం వల్ల పెరిగింది అనుకోవచ్చు. సో మరి అప్పుడు మీకు బ్యారెల్ ప్రైస్ అనేవి ఎప్పుడు ఒకే లెక్క ఉండవు. ఒక రోజుకి చేంజ్ అవుతాయి. ఈరోజు 90 బ్యారెల్ ఉంటే రేపు 80 ఉంటుంది, రేపు 80 ఉంటే ఈరోజు 90 ఉంటుంది. సో మరి పెరిగినప్పుడు పెంచుతున్నావు సరే బాగానే ఉంది, మరి తగ్గినప్పుడు తగ్గియాలి కదా, ఎందుకు తగ్గియట్లేదు? అలాగే మీరు పెట్రోల్ పైన చూసుకుంటే వితిన్ ఈ 1 మంత్లో పెట్రోల్ పైన 10 రూపీస్ దాకా పెరిగింది దాదాపు. ఇక్కడ మీరు డేటా చూడొచ్చు. పెట్రోల్, డీజిల్, ఫ్లైట్ రేట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి పోతున్నాయి. సో మన యువత ఏమో ఇవన్నీ ఏం పట్టించుకోదు. ఏమన్నా అంటే యుద్ధం అవుతుంది అంటున్నావు. యుద్ధం అయినప్పుడు నీకు అప్పట్లో మనకి 60 రూపీస్ బ్యారెల్ ఉన్నప్పుడు వీళ్ళెవరు మనకి పోయిన ఇయర్ ఈ టైంకి 2025 ఈ జూన్లో మనకి ఒక బ్యారెల్ వచ్చేసి 60 రూపీస్ డాలర్గా ఉంది. సో అప్పుడు మనకి ధరలు ఏం తగ్గలేదు, గదే ధరలు ఉంచారు. 107 ఉంచారు, ఏం తగ్గలేదు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 10% పెరగంగానే మనకి వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. ధరలు అనేవి తగ్గవు, పెరుగుతూనే పోతాయి. సో అంటే కొంతమంది మేధావర్గాలు ఏం చెప్తాయంటే పక్క దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటితో పోల్చుకుంటారు. సో మీరు వాటితో పోల్చుకున్నప్పుడు యూఎస్, యూకే పోల్చుకుంటారు. అక్కడ డాలర్ రేట్ ఏంటి, అక్కడ డాలర్ మనకి ఇక్కడ కంపేర్ చేస్తే ఏంటి, సో ఇన్ఫ్లేషన్ ఎట్లుంది అనేది మీకు ఇవన్నీ అంతర్జాతీయంగా మీకు నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే అక్కడ ఒక యూఎస్ డాలర్ చూసుకుంటే మనకి ఇక్కడ $1 ఇక్కడ 96 రూపాయలు. అంటే ఆడ అంటే పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి, ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అక్కడ అమెరికా కానీ ఇలాంటి కొన్ని దేశాల్లో నువ్వు ఒక ఐఫోన్ కొనాలంటే అక్కడ జస్ట్ ఒక 1 వీక్ కష్టపడితే ఒక ఐఫోన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మన దేశంలో ఒక 1 వీక్ కష్టపడితే నువ్వు ఐఫోన్ కొనుక్కోగలుగుతావా? ఇంకా మనోళ్ళు శ్రీలంక ఇలాంటి దేశాలకు అంటారు, బంగ్లాదేశ్ అంటారు. బంగ్లాదేశ్కి వీటికి కొన్ని భూటాన్, ఇలాంటి చిన్న చిన్న దేశాలకి మన దేశం నుంచే, నేపాల్ వీళ్ళకి అందరికీ మన దేశం నుంచే డీజిల్ ఇవన్నీ సప్లై అవుతాయి. సో మనకు వచ్చేది మనం వాళ్ళకి పంపిస్తున్నాం, వాళ్ళ రేటు మన రేటు సేమ్ ఉంటే హూ విల్ బెనిఫిట్? కంపెనీ వాళ్ళు తప్ప, కార్పొరేట్ వాళ్ళు తప్ప ఎవరు బెనిఫిట్ అవ్వరు. సో ఇది అనేది విషయం. సో ఇప్పటికైనా మీరు మేల్కొని చదువుకున్న నాయకులను కానీ వీళ్ళని ఎవరిని గెలిపించకపోతే సో ఇన్ఫ్లేషన్ రేట్లో పెరుగుతుంటే పోతుంది, మీరు సఫర్ అయ్యకుండా పోవడం తప్ప ఇవి ఆగేది ఉండదు. ఇప్పటికైనా మేల్కొని ప్రొటెస్ట్ చేయండి అగైనెస్ట్ గవర్నమెంట్. మీకు బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఒక వాజ్పేయి అని ఒక ప్రధాని ఉంటాడు మనకి అప్పట్లో, ఆయన ఒక మంచి మాట చెప్తాడు, నువ్వు ఎక్కడున్నా కూడా భయపడకుండా ఉండకు, ప్రశ్నించు, ఎదిరించు, నిలదీ అని చెప్తాడు. సో ఇప్పటికైనా మనం అది చేయకపోతే సో మన రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతాయి, ఆఖరికి ఫుడ్ కోసం కొట్టుకునే స్థితికి జారిపోతాం. పాకిస్తాన్ దేశం ఎట్లా దివాళా తీసిందో అట్లా దివాళా తీసే వస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. మన యుఎస్ ఎకనామిక్లో స్టాక్ మార్కెట్లలో మన స్టాక్ మార్కెట్ 4th ప్లేస్లో ఉండేది. వితిన్ 1 మంత్లో మన స్టాక్ మార్కెట్ 7th ప్లేస్కి వచ్చేసింది. అంటే యుఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంతా మన ఇండియా నుంచి అమ్ముకొని పోతున్నారు. ఎందుకంటే మన ఫైనాన్షియల్ మినిస్టరు అంత చికచికాగా ఎట్లా అంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ట్యాక్సెస్ పెంచడం చేసింది. సో ఇదొక కారణం. ఇంకోటి చాలా కారణాలు అంటే ఇంకోటి మొన్న రీసెంట్గా చూసినాం,